ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ నేమ్లోని మొదటి అక్షరం ప్రకారం యూనివర్స్ మీ లైఫ్లో అనేది ఈ లవ్ రిలేషన్షిప్ని ఎటు తీసుకెళ్ళకపోతుంది అనేది మనం చూద్దాము. సో ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి. పైల్ నెంబర్ 1 వచ్చేసి ఈ లెటర్స్ అన్నమాట. TDRISNEHCV. ఇవి పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. అలాగే పైల్ నెంబర్ 2 వచ్చేసి MGKPBFQJAY. ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. ఒకవేళ మీ నేము ఈ దీంట్లో కానీ పైల్ నెంబర్ 1 కానివ్వండి, పైల్ నెంబర్ 2 కానీ రెండింటిలో లేకుంటే కనుక పైల్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 2 ఏదో ఒకటి మీరు తలుచుకోవచ్చు. అలా అయినా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరిదైనా మిస్ అయి ఉంటే కనుక. సో ఒకసారి డీప్ బ్రేత్ తీసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తలుచుకోండి లేని వాళ్ళు. ఒకవేళ మీకు మీ నేమ్లోని లెటర్స్ ఈ 2 పైల్స్లో నుంచి ఒకటి ఉంటే కనుక తప్పకుండా ఆ పైల్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. అలాగే ఎవరికైనా ఎంట్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేయండి. చూద్దాము. పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసిన పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1లో నేను ఒకసారి కెమెరా దగ్గర మూవ్ చేస్తాను. ఇది పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 1 వచ్చేసి TDRISNEHCV. ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది. పైల్ నెంబర్ 2 వచ్చేసి MGKPBFQJAY. వీళ్ళకి సంబంధించింది పైల్ నెంబర్ 2. సో నాకు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ రెండిట్లో నుంచి మీ లెటర్ అనేది నేమ్ అనేది లేకుంటే కనుక డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. పైల్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 2 ఏదో ఒకటి అయితే తలుచుకోండి. అలా కూడా మీరు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది చూద్దాము. పైల్ నెంబర్ 2 వాళ్ళది పక్కన పెడదాం. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో TDSNRIEHCV ఈ లెటర్స్కి సంబంధించిన వాళ్ళది మీ లైఫ్ ఎటు వెళ్ళబోతుంది, మీ ఫ్యూచర్, మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజ్ అనేది రాబోతుంది, మీ లైఫ్ ఎటు టర్న్ అవ్వబోతుంది చూద్దాము. మేబీ ఇప్పటి వరకు మీరు మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదా బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు, లేకుంటే గొడవలు అవుతూ ఉండొచ్చు. సో మీ రిలేషన్ ఎటువైపుకి వెళ్తుంది అనేది కూడా మనం చూద్దాము. సో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ కూడా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కలెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనం ఇప్పుడు లవ్ రీడింగ్కి సంబంధించింది చూస్తున్నాం కాబట్టి మీ లైఫ్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మీ లవ్ లైఫ్లో అనేది మనం చూస్తున్నాం కాబట్టి. సో ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. కానీ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే కనుక తప్పకుండా షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. సో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే కనుక ఈ రీడింగ్లో 60 to 70% ఈ రీడింగ్ అనేది ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టుగా ఈ లైఫ్లో రీడింగ్లో ఉంటే కనుక మీకు ఈ రీడింగ్ అనేది మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించింది పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ అనేది యూనివర్స్ మీకు ఎటు తీసుకెళ్ళబోతుంది మీ లైఫ్ అనేది చూద్దాము. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు వరకు మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఒక స్ట్రక్ మోడ్లో ఉన్నారనమాట. సో ఆ స్ట్రక్ మోడ్లో ఉండడం వల్లనే మీకు ఇప్పుడు కాంటాక్ట్ అవ్వకపోవడం కానివ్వండి, లేకుంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల కానివ్వండి, తన ఎనర్జీస్ అనేవి అండ్ మీ ఇద్దరికి సంబంధించిన ఎనర్జీస్ అనేవి లవ్కి సంబంధించిన ఎనర్జీస్ అనేవి స్ట్రక్ అయిపోయినాయి అనమాట. మీరు ఎంత ట్రై చేస్తున్నా కూడా మీ పార్ట్నరు స్ట్రక్ మోడ్లోనే ఉంటున్నారు.
అండ్ మీ పార్ట్నర్‌కి స్ట్రక్ మోడ్‌లో ఉండుండొచ్చు. మీరు మెసేజ్ ఆర్ కాల్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. లేకుంటే బ్లాక్ చేసుకొనుంటే అన్‌బ్లాక్ చేయకుండా ఉండుండొచ్చు. కానీ మీ పార్ట్నర్‌కి మీ మీద మీరెంతైతే ప్రేమ చూపించారో, మీ పార్ట్నర్‌కి కూడా అంతే ప్రేమ, ఎఫెక్షన్ అనేది ఉన్నాయి మీ మీద. అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడానికో, లేకుంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికో మీ లైఫ్‌లో రాలేదు. ఎందుకంటే 100% మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఈ లైఫ్‌లో ఇష్టంగానే మీ లైఫ్‌లోకి వచ్చారు. సో, తొందరలోనే మీకేవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యే టైం అనేది రాబోతుంది. యూనివర్స్ మీకు కల్పించబోతుంది. మేబీ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి రావచ్చు. లేదా మీరే మీ పార్ట్నర్ లైఫ్‌లోకి వెళ్ళడం కానివ్వండి, వాళ్ళ గురించి ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారని కానివ్వండి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్‌కి సంబంధించి మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానివ్వండి, లేకుంటే మీ ఇద్దరి మధ్య సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. కింగ్ ఆఫ్ హ్యాండ్స్. సో, మీ పార్ట్నర్ ఏందంటే ప్రెజెంట్ కొంచెం కోపంగా ఉన్నారు మీ పార్ట్నర్ మీ మీద. ఎందుకంటే మేబీ తనకు కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువున్న పర్సన్. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎక్కువ కూడా కొంచెం షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్. కోపం అండ్ అగ్రెసివ్‌నెస్ ఉన్న పర్సన్. మేబీ మీ ఇద్దరి మధ్య గొడవలనేవి పెద్దగా గొడవలు జరిగేసి మీ ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళు అనుకుని వెళ్ళిపోయేటువంటి అయితే కాలేదు. కానీ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్ కానివ్వండి, బ్రేకప్ అవ్వడం కానివ్వండి, బ్లాక్ చేసుకొని ఉండడం అయితే జరిగిందనమాట. సో, ఎందుకు ఉన్నారు? కావాలనే మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు. కావాలనే తను స్ట్రక్ మోడ్‌లో ఉన్నారు. మీకు దూరంగా ఉన్నారు. సో, మీ పార్ట్నర్ ఏందంటే తనకున్న ఇగో అండ్ యాటిట్యూడ్ వల్లనే కావాలనే దూరంగా పెట్టడం కానివ్వండి, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో వెళ్ళడం కానీ ఉందనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి ఏందంటే ఇగో అండ్ యాటిట్యూడ్ వల్ల నన్నెవరు అనకూడదు. నేను గొప్ప, నేను మాత్రమే గొప్ప, నేను చెప్పేది మాత్రమే వినాలి. డామినేటింగ్ నేచర్ అనేది మీ పార్ట్నర్‌కి ఉందనమాట. సో, ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉంటారా అంటే తప్పకుండా ఒకవేళ మీ పార్ట్నరు సైడ్ నుంచి తప్పుంటే కనుక తప్పకుండా మీ షార్ట్ టెంపర్ అండ్ ఇగో అండ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆహ్, చేసినప్పుడు ఆలోచించరు. తర్వాత ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ అగ్రెసివ్‌నెస్‌కి వాళ్ళ నోటికొచ్చినంత మాట్లాడినా కూడా తర్వాత రియలైజ్ అవుతారు. సో, ఇప్పుడు మనము వాళ్ళ మీద తిట్టేంత తప్పు జరిగిందా? లేకుంటే అసలు వాళ్ళని అలా అననకుండా ఉండాల్సింది అని రియలైజ్ అయ్యే పర్సనే అనమాట మీ పార్ట్నర్ కూడా. సో, తప్పకుండా మీకు ఈ రిలేషన్‌షిప్ నుంచి ఒక న్యాయం అనేది జరగబోతుంది ఫ్యూచర్‌లో. మేబీ మీ పార్ట్నర్ గురించి మీరు 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని మీరు యూనివర్స్‌ని ప్రే చేయడం కానివ్వండి, గాడ్స్‌ని ప్రే చేయడం కానివ్వండి, ఇవన్నీ మేనిఫెస్టేషన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో, తప్పకుండా మీకు న్యాయం అనేది జరగబోతుంది ఫ్యూచర్‌లో. సో, మీ రిలేషన్‌షిప్ అనేది మీరు ఎంతైతే ప్రేమ, ఎఫెక్షన్ అనేది మీ పార్ట్నర్‌కి చూపిస్తున్నారో, మీ పార్ట్నర్‌లో కూడా అంతే ప్రేమ, ఎఫెక్షన్ అయితే ఉన్నాయి. లేవని కాదు. ఉంటే మరెందుకు దూరంగా ఉన్నారు అనొచ్చు. ఉన్నాయి కానీ తనకి ఈగో అండ్ యాటిట్యూడ్ కూడా ఎక్స్‌ట్రా యాడ్ అయినాయన్నమాట మీ పార్ట్నర్‌కి. సో, దానివల్ల మాత్రమే ఏందంటే చిన్న మిస్టేక్స్ వల్ల నన్నేదో హర్ట్ చేశారు, నన్నేదో చులకనగా చూస్తున్నారు అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్‌కి ఎక్కువగా ఉంటుంది. సో, అక్కడ అలాంటివి అంటే అదంత సీరియస్‌గా తీసుకోవాల్సిన మ్యాటర్ కాకపోయినా మీ పార్ట్నర్‌కేందంటే నన్ను తక్కువ చేస్తున్నారు. తన ఇగో అండ్ యాటిట్యూడ్‌ని తగ్గించుకొని మీ పార్ట్నర్ ఎలాంటి అయితే తీసుకోవడానికి రెడీగా లేరు. కానీ వాళ్ళు చేసిన దాంట్లో మిస్టేక్ ఉంది. మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మేబీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో వెళ్ళే ముందు కానివ్వండి, బ్రేకప్ అయ్యే ముందు కానివ్వండి, మిమ్మల్ని అంటే ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చిన్న గొడవ వల్ల అది బ్రేకప్ వరకే వెళ్ళిపోయిందంటే ఓన్లీ ఇగో అండ్ యాటిట్యూడ్ వలన మాత్రమే. దానికి వాళ్ళు రాంగ్‌గా థింక్ చేశారు. ఆవేశంలో మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నారనైతే తెలుస్తుంది. సో, తప్పకుండా మీరెంతైతే ప్రేమ, ఎఫెక్షన్ కోరుకుంటున్నారో, మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నారో, ఆ లవ్ లైఫ్ అనేది, ఆ బ్లెస్సింగ్స్ అనేవి యూనివర్స్ నుంచి మీకు మళ్ళీ ఎమోషనల్ పరంగా కనెక్ట్ అవ్వబోతున్నాయి. హ్యాంగ్డ్ మ్యాన్. మీ పార్ట్నరు మిమ్మల్ని కావాలనే దూరంగా ఉంటున్నారు. తనకి ప్రేముంది, ఎఫెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే వీళ్ళని చులకనగా చూస్తున్నారు కాబట్టి, వీళ్ళను అన్నారు కాబట్టి, వాళ్ళ ఆహ్, వాళ్ళు నన్ను హర్ట్ అయ్యే విధంగా అన్నారు కాబట్టి, నా తప్పులు ఎత్తి చూపించారు కాబట్టి నేను దూరంగానే ఉండాలి.
సో ప్రేమ ఉన్నా కూడా నేను దూరంగానే ఉండాలి, వాళ్ళు కూడా మాట్లాడాలని ట్రై చేయాలని చాలా అనిపిస్తా ఉన్నా, వాళ్ళంతటి వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఇన్ని డేస్ మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మీ ప్రేమ లేకని కాదు, లేకుంటే ఎఫెక్షన్ లేదని కాదు, మీ వాల్యూ తెలియక కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏంటంటే వాళ్ళు కావాలనే మాట్లాడాలని ఎన్నిసార్లు అనిపించినా, బ్లాక్లోంచి అన్బ్లాక్ చేసుకున్నా, లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళ సైడ్లో మెసేజ్ చేసి మళ్ళీ డిలీట్ చేసుకోవడం, ఇలాంటివి కాల్ చేసి మళ్ళీ కాల్ చేయబోయి ఆగిపోవడం, ఇలాంటివన్నీ చేశారనమాట. మీ పార్ట్నర్ కావాలని మీ లైఫ్లోంచి దూరంగా ఉండడం అయితే జరిగింది పాస్ట్లో. స్ట్రెంగ్త్. సో మీరేంటంటే అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే చాలా గుండె ధైర్యం ఎక్కువ, ఎవరినైనా కూడా మాట్లాడేంత కెపాసిటీ ఉందన్నమాట. అది మనకన్నా చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ఎలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు, మేబీ పొలిటీషియన్సా, ఇవన్నీ ఆలోచించారు. ఏదైనా కూడా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న పర్సనే కాకుండా స్ట్రాంగ్ ఇంట్యూషన్ పవర్స్ ఉన్న పర్సన్ అండ్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళే మెంటాలిటీ ఉన్న పర్సన్. అండ్ మీ నుండి కూడా అదే కోరుకుంటున్నారు. మీరు కూడా ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అవ్వకుండా, ప్రతి చిన్నదానికి బాధపడిపోకుండా, మీ లైఫ్లో కూడా వాళ్ళు ఎలా అయితే ఉన్నారో మీరు కూడా అలానే ఉండాలైతే మీ పార్ట్నర్ అయితే 100% అయితే కోరుకుంటున్నారు. ప్రెజెంట్ మీరు అలానే స్ట్రాంగ్గా ఉన్నారు. ముందు మీ పార్ట్నర్ మాట్లాడకపోతే ఏమన్నా కోపం వచ్చినా కూడా మీరు బాధపడిపోవడము, మిమ్మల్ని హర్ట్ చేసుకోవడము, ఏదో ఒకటి చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. సో మీ పార్ట్నర్కి మీరు అంటే మీ పార్ట్నర్ చాలాసార్లు మీ గురించి అలాంటివి చేయొద్దని చెప్పి, అలాంటివి వాటి వలన రిస్క్ చేయొద్దు, మూర్ఖంగా బిహేవ్ చేయొద్దు, ఫూలిష్గా బిహేవ్ చేయొద్దని మీకు చాలాసార్లు చెప్పే ఉంటారు. సో అవన్నీ గుర్తుపెట్టుకుని మీరు చాలా చేంజ్ అయ్యారని వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు మీరని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్లో ప్రెజెంట్ ఏంటంటే మీ లైఫ్లో మీరు ఎలా అనుకుంటున్నారంటే కాసేపు వాళ్ళు వస్తారేమో, నా లైఫ్ చేంజ్ అయిపోతుందేమో అని అనుకుంటున్నా, కాసేపు రారేమో, అసలు నన్ను కాంటాక్ట్ అవ్వరేమో, బ్లాక్ చేసుకుంటా అన్బ్లాక్ చేయరేమో, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇంకా నా దగ్గరికి రారేమో, లేకపోతే మాట్లాడాలన్న ఉద్దేశం లేదేమో, లేకపోతే వాళ్ళ లైఫ్లో వేరే ఎవరైనా పర్సన్స్ వచ్చేసారేమో, ఇప్పుడు ఇంపార్టెన్స్ వాళ్ళు అయిపోయారేమో, ఇలా 100 రకాలుగా ఇమాజిన్ చేసుకుంటున్నారు మీరు. అక్కడ జరుగుతుంది ఏంటనేది పక్కన పెడితే, అలానే లేదు నేనంటే ఇష్టం అని చెప్పి కొంతసేపు అనుకుంటున్నాను, లేదు వాళ్ళ లైఫ్లో ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారేమో, అందుకే నా దగ్గరికి రావట్లేదేమో, నేనంటే ఎంత కోపం ఉన్నా కూడా తర్వాత అయినా కూడా రియలైజ్ అయ్యి మళ్ళీ కూల్ అయ్యేవాళ్ళు, ఇలాంటి ఉన్నారు ఎందుకని చెప్పి మీలో మీరే ఊహించుకుంటున్నారన్నమాట. 5 of Wands. మీ పార్ట్నరు మీకు ఎప్పుడు ఏదో ఒకటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. మేబీ స్టార్టింగ్లో కూడా ఎక్కువగా గొడవలు ఏంటంటే చిన్న వాటికి గొడవ మీ పార్ట్నర్కి కోపం ఎక్కువ. మీరు ఏదైనా జోక్గా అన్నా వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఎన్ని జోక్గా అన్నా, ఎంత పెద్ద విషయం అన్నా, ఎంత పెద్ద వర్డ్ అన్నా కూడా మీరు క్యాజువల్గా తీసుకోవాలి, వాళ్ళు మాత్రం అలా తీసుకోరు. సో అలాంటి వాటి వల్లే మాత్రమే మీ ఇద్దరికి మధ్య గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. మీరు ఏదైనా కూడా క్యాజువల్గా తీసుకోవాలి, వాళ్ళు ఏది కూడా క్యాజువల్గా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా అంటే అది జోక్గా అనుకోవాలి, మీరేమన్నా అంటే మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి వాటి వల్ల నేను నన్ను అన్నావు అన్న విధంగా ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో ఫ్యూచర్లో అయినా మీ గొడవలు అనేవి సాల్వ్ అవుతాయా? అండ్ మీ పార్ట్నర్కి ఏంటంటే కొంచెం అనుమానం కూడా ఉంది. అండ్ మీరు కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు కాబట్టి నన్ను మోసం చేసి వెళ్ళిపోయారేమో, నా లైఫ్లో నుంచి దూరంగా ఉండిపోయారు కాబట్టి నన్ను మోసం చేశారేమో, మేబీ వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసారేమో, ఇప్పుడు నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో అని మీరు థింక్ చేశారు. ఒకప్పుడు మీ పార్ట్నర్ ఎలా అయితే థింక్ చేశారో మీ గురించి, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళకి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోయినా, మీరు ఏదో చేసేస్తున్నారని చెప్పి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారని వాళ్ళు ఎలా అనుకుంటున్నారో ఇప్పుడు మీరు కూడా అలానే అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో, వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు అని అంటే నాకు బాధ అనిపిస్తే ఎలా, వాళ్ళకు కూడా పెయిన్ అనేది ఉండాలి కదా. సో పెయిన్ అనేది ఎంతో కొంత ఉండాలిగా, మరి రావట్లేదంటే వాళ్ళు మోసం చేశారేమో నా లైఫ్లోకి వచ్చి అన్న ఫీలింగ్ అనేది మీకు ఇప్పుడు కనబడుతుంది.
సో యూనివర్స్ తొందరలోనే మళ్ళీ మీ పార్ట్నర్ మేబీ బ్లాక్ చేసుకుంటే అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది. లేదా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉంటే తప్పకుండా మీరు మెసేజ్ ఆర్ కాల్ చేస్తే తప్పకుండా రిప్లై ఇవ్వడం కానివ్వండి, లేకుంటే కాల్ చేయడం కానివ్వండి, మెసేజ్ చేయడం కానివ్వండి, తన సైడ్ నుంచి యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది తొందరలోనే. సో ఫస్ట్‌లో మీరిద్దరు ఎలా అయితే ఉన్నారో ప్రేమగా, ఎఫెక్షన్‌తో ఉన్నారో అలా మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పార్ట్నర్ వాళ్ళు మీ లైఫ్ అనేది మారబోతుందనమాట. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ లైఫ్‌లో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఏందంటే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ కోరుకునే పర్సన్. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ మీ పార్ట్నర్‌కి పెట్టలేరు మీరు. సో అలాంటి పర్సన్‌ని మీరెన్ని చెప్పినా కూడా చేస్తామని అంటారు తప్ప అలా ఎప్పుడు ఫాలో అవ్వరు మీ పార్ట్నర్. ఎందుకంటే వాళ్ళకంటూ ఒకళ్ళని ఫాలో అవ్వడం అయితే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా నేను సెల్ఫిష్‌గా ఉండే పర్సన్ కాబట్టి ఒకళ్ళు చెప్పినట్టు మనం వినేది, ఒకళ్ళ కంట్రోల్‌లో మనం ఉండేదేంటి అన్న విధంగా ఆలోచించాలి. పైకి మీరు బాధపడతారని చెప్పి నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వెలా ఉంటే అట్లా అంటారు గానీ అక్కడ చేసేది ఏమి ఉండదనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు కాబట్టి. మీరేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా రకంగా ఉంటారు. మీ ఎమోషన్స్‌ని మీరేందంటే ఓవర్ థింకింగే కాకుండా ఓవర్ ఎమోషనల్ పర్సన్ గూడా. దానివల్ల ఏందంటే మీ ఎనర్జీస్‌ని, మీ ఎమోషన్స్‌ని, మీ బాధల్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫ్యూచర్‌లో. ఎందుకంటే మీ పార్ట్నర్ ఏందంటే ఫ్రీడమ్ కోరుకునే పర్సన్. ఎప్పుడూ కూడా ఫ్రీగా ఉండాలి. మనకంటే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. మనకంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇలా ఉంటేనే మనం ఈ రిలేషన్‌లో ఉండాలి అనుకున్న పర్సన్‌ని మీరు ఈ విధంగానే నాతో ఉండు, ఈ విధంగానే నాతో ఉండు అంటే నువ్వు ఉండే పర్సన్ కాదు కాబట్టి, సో మీరు కూడా ఆలోచించుకోవాలి. మీ ఇద్దరే ప్రేమ, ఎఫెక్షన్ అనేది మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పార్ట్నరు ఇప్పటిదాకా ఎంతైతే బాధపడ్డారో ఈ వీలంతా మళ్ళీ రివర్స్ కాబోతుంది. అంటే ఇప్పటిదాకా పడిన బాధలన్నీ పోయి, కష్టాలన్నీ పోయి మీ లైఫ్‌లో అదృష్టం అనేది రాబోతుంది. సో, ఆ అదృష్టాన్ని మీరు గ్రాబ్ చేసుకోవాలన్నా, తీసుకోవాలన్నా కూడా మీ సైడ్ నుంచి మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అయితే అవసరము. ప్రతి చిన్నదానికి గొడవ పడిపోవడము, మళ్ళీ ఎందుకొచ్చాంరా అన్నట్టుగా వాళ్ళ లైఫ్ అనేది ఉండకూడదు. సో, మీ ఎమోషన్స్‌లో ఏవైతే ఉన్నాయో కోపము, బాధ అనేది బ్యాలెన్సింగ్ చేసుకొని మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారు తప్పకుండా. సో, ఆ రిలేషన్‌ని మీరు కంటిన్యూ చేయాలంటే గనక మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది అవసరము. లేకుంటే మళ్ళీ ఏదో ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ థర్డ్ పర్సన్ వల్లే మళ్ళీ మీకు దూరంగా ఉండడము, మళ్ళీ దీనికోసం మీరు మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టడము, మళ్ళీ లైఫ్ ఏందంటే ఎటు వెళ్ళలేని స్థితిలో బాధపడుతూ కూర్చోవడము, కన్‌ఫ్యూజన్‌లోనే ఈ రిలేషన్ ఏంటి అనుకునే విధంగానే మీ లైఫ్ ఉంటుంది. సో, అన్నీ కూడా మీ చేతిలో మాత్రమే ఉంటుంది. మీ పార్ట్నర్ తప్పకుండా మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత మీ లైఫ్ మీ పార్ట్నర్‌తో ఎలా టైమ్ స్పెండ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారనే దాన్ని బట్టే మీ లైఫ్‌లో ముందు ఫ్యూచర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. లేకుంటే గనక మీరు అడ్జస్టింగ్ చేసుకోకపోయినా, అర్థం చేసుకోకపోయినా ఎలా అవుతదంటే ఇంకో థర్డ్ పర్సన్ వల్ల తప్పకుండా మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము, మళ్ళీ దీనికోసమని మళ్ళీ బాధపడుతూ కూర్చోవడము, ఈ డిఫైన్ చేసుకునే పనిలోనే ఉంటారనమాట. మీరు వాళ్ళని ఒక మాట అనడం, వాళ్ళు మీరు 2 మాటలు అనడం ఇలానే సరిపోతదనమాట జీవితాంతం. సో, ఫ్యూచర్‌లో ఏందంటే మీ పార్ట్నర్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. తన మైండ్ సెట్ మార్చుకొని. సో, చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది ఈ రిలేషన్‌షిప్ పరంగా. బాధలు, సమతుల్యత, విచారము, న్యాయ నిర్ణయం చేయవద్దు. సో, ఎప్పుడు కూడా జడ్జ్ అనేది చేయొద్దు. ఏ విషయమైనా తెలుసుకోకుండా జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్‌గా ఉన్నారా లేదా అనేది మీరు చూసుకోండి. మీ పార్ట్నర్ కరెక్ట్‌గా ఉన్నారా లేదా అనేది వాళ్ళని పాయింట్ ఔట్ చేసి వాళ్ళని జడ్జ్ చేసేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే మీరెలా ఉన్నారో అది మీకు సంబంధించింది. మీ పార్ట్నర్ ఎలా ఉంటారు, ఎలా ఉన్నారనేది వాళ్ళకి సంబంధించింది. సో, మనం ఎవరి లైఫ్‌లోనూ ఎవరిని కూడా జడ్జ్ చేసే రైట్స్ అనేవి లేవు. సో, మీరెలా ఉండాలనుకుంటున్నారో స్వేచ్ఛగా అలా ఉండండి.
వాళ్ళు నాలాగా నేను చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పింది వింటలేదు, నాకు ప్రామిసులు చేసినవి చేయట్లేదు, నాకు మంచిగా ఉంటలేదని మనం ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారేమో, మన లైఫ్లో మనం మీ లైఫ్లో వాళ్ళు మీకు రాంగ్గా ఉండొచ్చు. సో ఎవరిని జడ్జ్ చేయకుండా మీ లైఫ్లో మీకు ఏం కావాలో అది మీరు చేసుకోండి. బాధలు అత్యుత్తమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి. సో ఏదైనా కూడా మన సోల్ అనేది బాధపడుతూ ఉంది అంటే కనుక కొన్ని కారణాల వల్లే బాధపడుతూ ఉంటుంది. మనకేం కావాలి, దేనికోసం మనం బాధపడుతున్నాం అనేది తెలుసుకుని దాన్ని మనం సాటిస్ఫై చేయాలి. మేబీ ఈ రిలేషన్షిప్లో మీకు ఏవైతే కావాలని అనుకుంటున్నారో, దేనివల్ల అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ నో కండర్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో మీ పార్ట్నర్కి విషయంలో మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి, మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఉన్న మిస్టేక్ ఏంటి, మీ ఇద్దరు రిలేషన్షిప్కి ఎలాంటి మిస్టేక్ వల్ల మీరు డిస్టెన్స్లో ఉంటున్నారనేది ఆలోచించి దానికి సంబంధించినది సొల్యూషన్ మళ్ళీ నెక్స్ట్ రీయూనియన్ అయినాకైనా మీరు ఆ ప్రాబ్లమ్స్ అనేవి అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. సమతుల్యత, శక్తిలో సమతుల్యత ఆందోళన నిరోధిస్తాయి. ప్రాణాయామం చేయండి. ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ని, మీ కోపాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా మంచిగా అవుతాయి. ఆవేశంలో ఒక మాట అనడం వల్ల ఈజీనే, కానీ ఆవేశంలో మనం అన్నామని చెప్పి మీరు అనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళకి అలా ఉండదు కదా. మాట అన్నదే తీసుకుంటారు, కానీ మీరు కోపంలో ఉన్నారన్నది ఎవరు తీసుకుంటారు? సో ఎప్పుడు కూడా మెడిటేషన్ కానివ్వండి, మీ కోపాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోండి, మీ బాధని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోండి. సో మీ కోపం కానీ బాధని కానివ్వండి, ఆందోళన కానివ్వండి బ్యాలెన్సింగ్ చేసుకుని మెడిటేషన్ చేయడము, ప్రశాంతంగా మెడిటేషన్ వీడియోస్ వినడం కానివ్వండి, ఇలాంటివి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా చేసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. విచారము మరియు ఆనందము, విచారము మరియు ఆనందము, బాధ మరియు ఆనందము రెండు ఒకదాని తర్వాత ఆల్టర్నేట్గా వస్తూనే ఉంటాయి. సో కొన్ని రోజులు బాధపడుతూ ఉన్నా కొన్ని రోజులు హ్యాపీగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో తప్పకుండా బ్యాడ్ని ఎట్లా గుడ్ని ఎట్లా యాక్సెప్ట్ చేయగలిగారు, బ్యాడ్ని కూడా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తేనే కదా మళ్ళీ గుడ్ అనేది మనకు లైఫ్లోకి వస్తుంది. ఎప్పుడైతే బాధపడుతూ కూర్చుండి బాధని నేను యాక్సెప్ట్ చేయనని కూర్చుంటే, బాధని యాక్సెప్ట్ చేయగలిగితేనే మళ్ళీ మంచిలోకి వెళ్తారనమాట, సంతోషంలోకి వెళ్తారు. లేకుంటే బాధనే మిగులుతుంది, ఇది యాక్సెప్ట్ చేయలేరు, అలానే ముందుకెళ్ళి సంతోషాన్ని తీసుకోలేరు. సో మన లైఫ్లో అన్నీ కూడా కామన్గా వస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత సీజన్స్ లాగా వస్తూనే ఉంటాయి. సో వాటిని మనం తీసుకోవాలి, వీటిని కూడా మనం తీసుకోవాలి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి, అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. మీరు క్లెయిమ్ చేసుకున్నది మీ లైఫ్లోకి వస్తుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. పైల్ నెంబర్ 2లో MGKQF JPBAY వీళ్ళకి సంబంధించినది పైల్ నెంబర్ 2లో ఉంది. వీళ్ళకి సంబంధించింది ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. చూద్దాము పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. ఎవరైతే ఈ లెటర్స్ మీ నేమ్లోని ఫస్ట్ లెటర్ ప్రకారం ఈ పైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రకారము మీ లవ్ రిలేషన్షిప్లో యూనివర్స్ మీ లైఫ్ని ఎటు తీసుకువెళ్ళబోతుంది ఫ్యూచర్ అనేది, దీనికి సంబంధించింది చూద్దాము. సో మీరు కూడా మీ పార్ట్నర్ విషయం ఎలా అయితే మీ లైఫ్లో మీ పార్ట్నరు మీకు మధ్య అలా ఎనర్జీస్ అనేవి స్ట్రక్ అయిపోయినాయి అనమాట. మీ పార్ట్నర్ కావాలని తన రిలేషన్షిప్ని లవ్ని తను స్ట్రక్ పొజిషన్లో ఉంచుకున్నారనమాట. మేబీ మీ పార్ట్నర్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. మీ పార్ట్నర్కి లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ లైఫ్లో నుంచి కొంచెం దూరంగా ఉండడం కానీ, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి జరిగింది. అండ్ మీ పార్ట్నరు ఎప్పుడు వస్తారా అని మీరు చాలా వెయిట్ చేస్తున్నారు, రావాలని కానివ్వండి, మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై రావాలని కానీ మీరు చాలా ఎదురు చూస్తున్నారు. సో తొందరలోనే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరు ఎలా కోరుకుంటున్నారో అలానే వాళ్ళు మీ తొందరలోనే మీ లైఫ్లోకి రాబోతున్నారు.
సో, మీ పార్ట్నరు రావడమే కాకుండా మీరనుకుంటున్నారు వాళ్ళు మేబీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు మీరు వాళ్ళని బ్లేమింగ్ చేయడం కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం కానివ్వండి జరుగుండొచ్చు. మేబీ మీరు వాళ్ళని ఒక మాట అనడము, లేదా వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనడము. దానివల్ల ఏమైందంటే మీరు వాళ్ళని మోసం చేస్తున్నారనైనా వాళ్ళు అనుకుంటున్నారు. లేదా వాళ్ళు మిమ్మల్ని మోసం జరిగిందనైనా మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగింది ఏందనేది చూద్దాం మనం. సో, మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్, అనుమానం రావడం వల్లే దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట. మేబీ మీ పార్ట్నరు మీరు వాళ్ళని మోసం చేస్తున్నారేమో అన్న ఆలోచనతోనే వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచడం అయితే జరిగింది. మేబీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరగకపోయినా, మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగే టైంలో కానివ్వండి, లేకపోతే మీరు వాళ్ళకి అంత టైం ఇవ్వకపోవడం వాళ్ళకి కానివ్వండి, మీ లైఫ్‌లో వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారని చెప్పి వాళ్ళకి అనుమానం వల్ల వాళ్ళు మోసం చేశారు, మీరు వాళ్ళని మోసం చేస్తున్నారన్న ఉద్దేశంలోనే వాళ్ళు మీకు దూరంగా ఉండడము, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో వెళ్ళడం కానివ్వండి, లేకుంటే రెస్పాండ్ అవ్వకపోవడం, బ్లాక్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. 4 ఆఫ్ కప్స్. సో, అక్కడ మీ పార్ట్నర్ కూడా ఏందంటే, మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. జరిగిపోయిన దాంట్లో తప్పు ఎవరిదనేది ఆలోచించుకుంటున్నారనమాట. మేబీ మీ పార్ట్నర్ సైడ్ నుంచి తప్పు ఉంది అని బాధపడుతున్నారు కూడా. ఎందుకంటే మిమ్మల్ని బ్లేమింగ్ చేసే విధంగా వాళ్ళు మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు బ్లేమింగ్ చేసే విధంగా మాటలు అనడం అయితే జరిగింది. సో, నేను తప్పు చేసుంటే మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావచ్చు కదా అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఆలోచిస్తున్నారు. 3 ఆఫ్ కప్స్. మళ్ళీ మీ పార్ట్నరు ఓకే, తప్పు ఎవరిదైనా కూడా అసలు మాట్లాడితేనే కదా తెలిసేది. మీరు వాళ్ళ తప్పేమన్నా చేశారని మీరు ఫీల్ అవుతుంటే డైరెక్ట్‌గా అడిగేస్తే అక్కడ క్లియర్ చేసేసుకుంటే అయిపోతది. సో, ఎందుకు ఈ రిలేషన్‌ని జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చోవడము, యాక్షన్ తీసుకుంటే గనక మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు పోయి మళ్ళీ మీ ఇద్దరి లైఫ్ హ్యాపీగా ఉండబోతుంది అని మీ పార్ట్నర్ అయితే ఆలోచన అయితే ఫ్యూచర్‌లో తీసుకోబోతున్నారు. అలాగే మీకు ఇద్దరి మధ్య ఉన్న కోపాలు కానివ్వండి, ఈగోలు కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టేసి మీ ఇద్దరి లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉండే అవకాశం అయితే సో, ఫ్యూచర్‌లో తప్పకుండా మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవ్వడమే కాకుండా, చాలా హ్యాపీగా గడపబోయే టైం అనేది రాబోతుంది. మీ విష్ ఏదైతే ఉందో మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతోనో, మీ పార్ట్నర్ రావడం వల్ల మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు కూడా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. మీ విష్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ గోల్స్ ఏవైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో, మీ పార్ట్నర్‌కి సంబంధించినవి అన్ని రకాలుగా మీరు కొన్ని కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ కానివ్వండి, కోరికలు కానివ్వండి, మీ పార్ట్నర్‌తో మళ్ళీ ముందులాగా హ్యాపీగా ఉండాలని కానీ ఎలా అనుకుంటున్నారో అవన్నీ ఫుల్‌ఫిల్ అవ్వబోతున్నాయి. టెంపరెన్స్. అంటే మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది కానీ, ఆ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు ఏ రిలేషన్ అయినా కూడా వన్స్ ఒకసారి బ్రేకప్ అయినా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఒకసారి డిస్టెన్స్ వచ్చినాక ఆ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో దానివల్ల కానివ్వండి, అంతకుముందు మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ వల్ల కానివ్వండి, ఏ రిలేషన్‌లో కూడా స్టార్టింగ్‌లో ఎంతైతే ప్రేమగా, ఎఫెక్షన్‌గా, జోక్‌గా ఉంటారో అంత అయితే ఉండలేరనమాట. సో, కానీ కొంచెం కొంచెంగా మళ్ళీ ఈ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట ఫ్యూచర్‌లో. సో, తొందరలోనే ఈ న్యూ బిగినింగ్ అనేది కాబోతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలా మందిలో ఏందంటే 17 డేస్ అంటే చాలా మందిలో ఏంటంటే 19 డేస్ టు 19 కాదు 14 డేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 6 వీక్స్ టు 6 మంత్స్ లోపు ఇదైతే రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్‌కి కూడా మీ మెమరీస్ మీకు సంబంధించినవన్నీ కూడా అవి ఒక పదే పదే గుర్తుకు రావడము, మీ పార్ట్నర్ కూడా ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మీకు సంబంధించిన మాటలు కానివ్వండి, మెమరీస్ కానివ్వండి, మీ ఇద్దరు కలిపి
టైం స్పెండ్ చేసిన టైం కానివ్వండి, మాట్లాడుకున్న మాటలు కానీ, వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి, ఇవన్నీ పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. అవి గుర్తు రావడం వల్ల ఏందంటే వాళ్ళకు కూడా భారంగా ఉందన్నమాట. ఈ మెమరీస్‌ని మర్చిపోలేక, దూరంగానే ఉంచలేక, వాళ్ళకి కూడా ఒక బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారనమాట. ఆ మెమరీస్ అన్నీ పదే పదే మీరు గుర్తుకు రావడం వల్ల. సో, తొందరగా ఎలా అనిపిస్తుందంటే మీరు ఆహ్, వాళ్ళు మీ లైఫ్‌లో ఉండడం వల్ల మేబీ ముందు మీకు అంత ఫ్రీడమ్ ఇవ్వలేకపోయారు. ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. వాళ్ళెలా అయితే ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారో మీరు కూడా అలానే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! సో, మీ ఫ్రీడమ్‌ని వాళ్ళు ఆహ్, లాక్కున్నారేమో, రిస్ట్రిక్షన్స్ పెట్టారేమో, దానివల్లే ఈ రిలేషన్ ఇంకొంచెము ఆహ్, కొంచెం తొందరగా బ్రేకప్ కానివ్వండి, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారేమో అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్‌కి ఉందనమాట. సో, తొందరలోనే మళ్ళీ మళ్ళీ రీయూనియన్ అయినా కూడా మీకంటూ కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి. మీకంటూ కొన్ని హోప్స్ ఉంటాయి. కొన్ని ఆలోచనలుంటాయి. మీకంటూ మీ ప్రవర్తనని, మీ బిహేవియర్‌ని ఒక ఫ్రీడమ్ ఇవ్వాలనైతే అనుకుంటున్నారు. సో, తొందరలోనే మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది మీ పార్ట్నర్‌కి సంబంధించినది మళ్ళీ రీయూనియన్ అయితే అవ్వబోతుంది. మీ అదృష్టం అనేది ఇప్పటి వరకు మీరు బాధపడుతూ ఉండుండొచ్చు. లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఎందుకిలా ఉన్నారనే క్వెషన్ మార్క్‌తో ఉండుండొచ్చు. సో, ఆ క్వెషన్ మార్క్‌ల నుండి ఆన్సర్ అనేది దొరకబోతుంది. మీ వీల్ అనేది ఇప్పుడున్న బ్యాడ్ కర్మ నుంచి గుడ్ కర్మ వైపు మారబోతుంది. సో సో, మీరు జేసుకోవాల్సిందల్లా ఒకటే ఏందంటే, మీ ఎమోషన్స్‌ని, మీ బాధల్ని, మీ ఎఫెక్షన్స్‌ని అన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ జేసుకోవాలి. కోపమొచ్చేస్తే కోప్పడడం గానివ్వండి, బాధ అనిపిస్తే ఏడ్చేయడం గానివ్వండి, ఏదైనా ఓవర్‌గా ఉండొద్దు. ఏదైనా కూడా బ్యాలెన్సింగ్ చేసుకునే విధంగా ఉండడం. మీరు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సనే అండ్ ప్రతీది కూడా అర్థం చేసుకునే పర్సనే. కానీ మీ పార్ట్నర్ విషయంలో మాత్రం మీరు ఆ ఎమోషనల్‌గా ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వల్ల ఎక్కువగా బాధపడుతూ రారేమో, ఏమైపోయారు, నేనంటే ప్రేమ లేదేమో, నేనంటే ఇష్టం లేదేమో, నంబర్ ఆఫ్ ప్రామిసులు చేశారు నా మీద. సో, ఆ ప్రామిసులన్నీ కూడా నిలబెట్టుకోవట్లేదే అన్న విధంగా మీరు ఆలోచించడం మానేసి, మీ ఎమోషన్స్‌ని, మీ కోపాన్ని, బాధని అనేది బ్యాలెన్సింగ్ చేసుకోవడం అయితే చాలా అవసరము. పేజ్ ఆఫ్ కప్స్. సో, తొందరలోనే మీ పార్ట్నర్ మళ్ళీ మీకొక గుడ్ న్యూస్‌తో మీ లైఫ్‌లోకి లవ్‌తో మళ్ళీ ఎఫెక్షన్, ప్రేమతో తిరిగి రాబోతున్నారు. సో, మీరు దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. సో, మీకంటూ ఆహ్, ఒక గిఫ్ట్ రూపంలో ఏదోకటి మీకొక మంచి గిఫ్ట్ రూపంలో మీ పార్ట్నర్ మీకు లైఫ్‌లోకి రావడమే గాకుండా వాళ్ళొక ఆహ్, వాళ్ళు మీతో ఒక మంచి గిఫ్ట్ అనేది రిటర్న్ గిఫ్ట్ లాగా ఈ ఉన్న డిస్టెన్స్‌కి ఒక మంచి గుర్తింపులాగా మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నన్ని రోజులు మీకు గుర్తుండిపోయేలాగా ఒక గిఫ్ట్ లాంటిది కూడా తీసుకొచ్చి ఇవ్వాలనైతే అనుకుంటున్నారు. సో, ఇదనమాట కంపల్సరీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకైతే తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. సో, చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం. 3 మంత్రములు. మౌనము, దివ్య ఏకత్వము, పరమ ఆత్మ ప్రయాణము. మీరు ఇప్పుడు కొంచెం డిస్టెన్స్‌లో ఉండుండొచ్చు మీ పార్ట్నర్‌కి. మీ లైఫ్‌లో నాకంటూ ఎవరు లేరు అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ రావడానికి రీజన్ ఏందంటే యూనివర్స్ మిమ్మల్ని లైఫ్ లెసన్ నేర్చుకోవడానికి మేబీ మీ పార్ట్నర్ ఇప్పటివరకు ఇలా డిస్టెన్స్ అనేది ఉండుండకపోవచ్చు. ఇలాంటిది లైఫ్ లెసన్ నేర్చుకుంటేనే కదా ఫర్దర్‌గా మీ ఇద్దరి మధ్య ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఎమోషనల్ అయిపోయి మీ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోకుండా ఉంటారు. మీరు రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటారు. సో, కొన్ని సార్లు ఏందంటే మనం ఒంటరిగా నడవాల్సిన వస్తుంది. అలాంటి టైంలో మనం ఏం జరిగినా కూడా మన మంచికే అనుకుని లైఫ్‌లో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం అయితే బాబా మీకు దారి చూపించాలని అనుకుంటున్నారు. లైఫ్ లెసన్ నేర్పించడానికి. 3 మంత్రములు, మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి కార్యములు చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవే తిరిగొస్తాయి. సో, ఎప్పుడు కూడా మీ కైండ్‌నెస్, మీ సాఫ్ట్ నేచర్ వల్ల మీరెప్పుడు కూడా ఒకళ్ళకి మంచి చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్సే.
ఆ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఇప్పుడిప్పుడు కొంచెం చేంజ్ అవుతున్నారు. కొంచెం సెల్ఫిష్‌గా ఉంటున్నారు. సో, అవి మళ్ళీ తిరిగి అనేది ఏదైతే బ్యాడ్ ఉందో మీలో ఉన్న, ఆ బ్యాడ్‌ని తీసేసి ఎప్పుడు కూడా మంచినే కోరుకోండి. అది ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్ళైనంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళుగా వాళ్ళు కోరుకున్నట్టు మీరు కోరుకుంటే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? సో, మంచి మాటలు, మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. మేబీ ఎవరికైనా లేని వాళ్ళకి హెల్ప్ చేయడమో, లేకపోతే స్ట్రీట్ డాగ్స్‌కి ఫీడ్ చేయడమో, పక్షులకు ఫీడ్ చేయడం. ఇప్పుడు సమ్మర్ జరుగుతూ ఉంది. పక్షులకు ముఖ్యంగా పక్షులకి ఫుడ్‌కి చాలా ఇబ్బందవుతా ఉంటాయి. వాటర్‌కి ఇబ్బందవుతా ఉంటాయి. అందులోను సిటీస్‌లో అయితే చాలా ఇబ్బందవుతుంటది. ఎందుకంటే పల్లెటూరులో, విలేజెస్ అంటే చెరువులని, కాలువలని ఇట్లా ఉంటాయి. కానీ సిటీస్‌లో ఇలాంటి అవకాశం లేదు. మనకి ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంకులు కూడా మూతేసి ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో, కొంచెం రైస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వ వాటికి రోజు ఒక కప్‌లో తీసుకెళ్ళి పెట్టడము, ఫీడ్ చేయడము, మన బాల్కనీలోనే అట్లా పెట్టడం కానివ్వండి, పావురాలకు కానీ, పక్షులకు గానీ, పిచ్చుకలకి గానీ, మా బాబైతే రోజు కొంచెం ఏమంటే ఒక అరకిలో తీసుకెళ్ళి ఒక ప్లేట్‌లో వేసొస్తా ఉంటాడు. అవి సగం తింటే సగం కిందేస్తాయి. సో, అలాంటి పనులు చేస్తా ఉండండి. చేయడం వలన మీలో ఉన్న ఏదైనా బ్యాడ్ కర్మ ఏదైనా ఉందంటే గనక తప్పకుండా క్లియర్ అయిపోతా ఉంటది. అండ్ ఇంకొకటేందంటే పిల్లలకి గూడా, చిన్న పిల్లలకి గానివ్వండి, చాలా మందికి పిల్లలకి ముఖ్యంగా మా ఇంట్లో గూడా జరిగేది ఇదే అనుకోండి. ఫుడ్ వాల్యూ అనేది తెలియట్లేదు. సో, ఫుడ్ డొనేట్ చేపిచ్చాలనమాట. పిల్లల చేత కూడా ఫుడ్ డొనేట్ చేయడము, మీరు కూడా ఎవరైతే అన్‌మ్యారీడ్ పీపుల్ ఉన్న వాళ్ళ సంగతి కాదు నేను చెప్తుంది. మ్యారీడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఉండుంటారు గదా! వాళ్ళకి కూడా ఫుడ్ వాల్యూ తెలీదు. అందుకే వాళ్ళకేందంటే మనం ఎంత మంచిగా చేసి పెట్టినా, ఎంత కాస్ట్‌లీది ఇచ్చినా కూడా వాళ్ళు తినడానికి కానీ, ఇచ్చేయడానికి గానీ అంత ఇంట్రెస్ట్ చూపిచ్చట్లేదనమాట. అలాగే మౌనం యొక్క భాష నేర్చుకోండి. ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. మేబీ మీ పార్ట్నర్ సైలెంట్‌గా ఉండడం వల్లో అంటే మీరెక్కువగా ఏందంటే, ఎక్కువ గొడవ పడిపోవడము, మీ పార్ట్నర్ మాట్లాడకపోతే రెస్పాండ్ మేబీ మీ పార్ట్నరు హ్మ్, కొన్ని కొన్ని వాటిలకి మీరు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళేందంటే మీరు మెసేజ్ చేస్తున్నా సైలెంట్‌గా ఉండడము, ఎందుకులే గొడవ అవుతుందిలే అని చెప్పి సైలెంట్‌గా ఉండి ఇలా చేస్తున్నప్పుడు మీరసలు వాళ్ళు ఎందుకలా ఉంటున్నారనేది తెలుసుకోండి. మేబీ తప్పు మీ సైడ్ కూడా ఏమన్నా ఉందేమో ఆలోచించుకొని, వాళ్ళలా ఉండడానికి రీజన్ ఏంటని తెలుసుకొని, ఎదుటి వాళ్ళలో ఉన్న సైలెన్స్‌ని కూడా దాంట్లో నుంచి వాళ్ళెందుకలా ఉంటున్నారన్నది కూడా మీరు ఆలోచించుకునే విధంగా అయితే ఉండాలి. సో, అది నేర్చుకోమని అంటున్నారు. దివ్య ఏకత్వము పరమాత్మ ఒక్కడే. ఆయనకు చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనమందరము పరస్పర సంబంధికులమే. సో, ఇప్పుడు రిలిజియన్స్ ఏవైనా కూడా అందరూ కూడా అంటే హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా ఒకటే అన్నమాట. రిలిజియన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నా ఎవరు కూడా మన హిందువులోనే పుట్టాలనో, ముస్లిమ్స్‌లోనే పుట్టాలనో, లేకపోతే క్రిస్టియన్స్‌లోనే పుట్టాలని ఎవరు కూడా కావాలని కోరుకునైతే వచ్చేది కాదు. ఆహ్, ఈ ఇది మన లైఫ్ అనేది. సో, ఏదైనా కూడా అందరం కూడా పరస్పరం సంబంధికులు. అందరూ కూడా ఏదో ఒక మేబీ మీరు మీ పార్ట్నరు సమ్ అదర్ క్యాస్ట్ అయ్యుండొచ్చు. అదర్ రిలీజియన్ అయ్యుండొచ్చు. సో, క్యాస్ట్ ఫీలింగ్ కానీ, రిలీజియన్ ఫీలింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడూ పెట్టుకోకూడదు. అందరిని కూడా సమానంగా చూడాలి. మనకన్నా పెద్దవాళ్ళైనా, మనకన్నా చిన్నవాళ్ళైనా, మనకన్నా మంచివాళ్ళైనా, మనకన్నా చెడ్డవాళ్ళైనా, మనకన్నా ఉన్నవాళ్ళైనా, మనకన్నా తక్కువ క్యాస్ట్ కానీ, రిలీజియన్ ఉన్న వాళ్ళకైనా అని అందరూ కూడా సమానంగా చూడాలి. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళని తక్కువ చేసే విధంగానే మాట్లాడకూడదు. తక్కువగానే చూడకూడదని చెప్తున్నారు బాబయితే. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో వచ్చిన రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.